టిఆర్ఎస్ పార్టీ లాగా ప్రజాస్వామ్య బద్ధంగా మాత్రం మేము ఎలక్షన్ పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో జెడ్పీ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఎంపీపీలు కావచ్చు, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి అదే కాకుండా ఏకంగా పక్క పార్టీ నుంచి తీసుకొని పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు చేసిరు. వాళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ధోరణిలో ముందుకు పోవడం లేదు. ఓన్లీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలను మన్ననలు పొందాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా ముందస్తుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు, తర్వాత మధ్యలో హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు, తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్ కూడా రాబోతా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టినట్లయితే ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా హైకోర్టులో ఆల్రెడీ ఎలక్షన్ పెడతామని చెప్పేసి 2 సార్లు డేట్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లు పోతే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే అదే కాకుండా మళ్ళీ ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదే కాకుండా మార్చి ఏప్రిల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్, తర్వాత ఎండలు. కాబట్టి ఇవి ఇప్పుడు కాక లేట్ అయితే ఖచ్చితంగా జూన్ జూలై మాసం వరకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లకు పోతేనే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చినాం. కాబట్టి పార్టీ పరంగా సర్పంచ్ ఎలక్షన్ లో 42%, అదే కాకుండా ఎంపీ జెడ్పీ సంబంధించి హైకోర్టులో ఈ నెల చివరి నుంచి కూడా హైకోర్టు వాదన నిలబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో తీర్పు ఆధారంగా తర్వాత జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ముందు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక దొంగ ఓట్లని, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరని, లేదా అక్రమ మార్గంలో జూబ్లీస్ గెలిచిరని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన ప్రచారం చేసినా కూడా వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకొని మాత్రమే ప్రజల్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. 2018లో వాళ్ళు ఎలక్షన్లు పోయేటప్పుడు 18 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో తొలగించి ఎలక్షన్లు పోయి 2వసారి అధికారులకు వచ్చారు. కాబట్టి వీళ్ళని చూసినటువంటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, బీహార్లో కూడా ఆ విధమైన మార్గంలో వాళ్ళు పోయి అక్కడ సక్సెస్ అయినవి చాలా స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా ఉచిత పథకాల వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విపరీతమైన ఉచిత పథకాలు తీసుకురావడంతో ప్రధానంగా 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన నిధిని 10,000 రూపాయలు బీహార్ లో అకౌంట్ వేసుడు, 65 లక్షల ఓట్లు ఎక్కడైతే తొలగించారో అక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సీట్లు పెరుగుడు, అదే కాకుండా ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు రిబేట్ చేయడంతో అక్కడ ప్రయత్నం జరిగింది. అదేవిధంగా జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో బీహార్ లో కావచ్చు, అదే కాకుండా సింధూర్ ఆపరేషన్ సందర్భంగా డైరెక్ట్ ప్రధానమంత్రి గారు బీహార్ లోకి వచ్చి మాట్లాడుతూ మన ఢిల్లీ పేర్లు సంబంధించి కూడా రాజకీయం చేసే ప్రయత్నం. కాబట్టి హర్యానాలో 20 లక్షల ఓట్లను అదనంగా యాడ్ చేసి ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల ఓట్లు నమోదు చేపించి కాంగ్రెస్ పార్టీ 1,12,000 ఓట్లతో అక్కడ ఓడిపోయిన పరిస్థితి. మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ తర్వాత 1 కోటి ఓట్లు అదనంగా నమోదు చేసిన పరిస్థితి. కాబట్టి రకరకాల మార్గాల్లో ఎలక్షన్ కమిషన్ రూపంలో కావచ్చు, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ రూపంలో కావచ్చు, రకరకాల ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ పంతాలని మేము ముందుకు పోవాలా, ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు నమస్కారం అండి. నమస్తే. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సో మీరేం చెప్తారు? 100% గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే గత మనం ఎలక్షన్స్ లో చూసాము, జనరల్ ఎలక్షన్స్ లో ఏదైతే గ్రామాలతోనే అధికారం కోల్పోయిన పార్టీ వాస్తవంగా మళ్ళీ గ్రామాలతోనే అధికారంలోకి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను చెప్తున్నా